ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. शांते शुभाभिजाश्वे शोभने मंगले वही वर्षवंतरे कलियुगे प्रदोपादे जम्बूद्वीपे भरतवर्षे भारतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्वायप्रदेशे कृष्णागोदावरी मध्यप्रदेशे आयितवो संस्कृतां ब्राह्मण हरिरसनिधो अस्मिन् नृत्यमानिनः व्यवहारिकचान्द्रमानिनः स्वश्चित्रे नक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषण विशिष्टायां शुभतिथौ. ఇక్కడ కూర్చున్న దంపతులందరూ కూడా ఒకసారి మీ గోత్రాలు చెప్పుకోండి. పడేశల గోత్రం దోస్య, శ్రీనివాస నామ విశ్వాల గోత్రం దోస్య, అశోక్ నామ దేశ్య, తద్రవిచార్చనా నామ దేశ్య, తత్సా కుటుంబానాం స్వక్షేమస్య. చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ ధైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభిసిద్ధ్యర్థం మమ నూతన గృహ ప్రవేశ సమయే శ్రీ రమ సహిత సత్యనారాయణ గౌరీ గణాధిపతి పూజనం అన్యోన్య బ్రాహ్మణ. ఒక చుక్క నీళ్ళు పోసుకుని అక్షతలకి తెచ్చిపెట్టండి. తదంగా కలశానంత కలిశే మీ దగ్గర ఉన్నటువంటి కలశానికి గుర్తు పెట్టండి. కలశగంధ పుష్పాక్షర కలశోపరి హస్తం నిదాయ. ఒకసారి మీ మీద ఒకసారి చల్లుకోండి. అక్కడ ఉన్నటువంటి అన్ని పూజ వస్తువుల మీద మీరు చల్లండి. దేవాంశ ప్రోక్ష ఆత్మాంశ ప్రోక్ష పూజా ద్రవ్యాంశ ప్రోక్ష. ఓం మహాభోష్టామయ భువస్థానం మృత్యుంద్రాత్రః మహేరణాయ చక్షుషే యోగశివతమోసః సున్నోదిసి దసరానో గౌరీ గణాధిపతిభ్యో నమః. ధ్యాయామే అగౌరవ దగ్గర అక్షంతలు వేయండి. హరిద్ర గణాధిపతిభ్యో నమః. ధ్యానం సమర్పయామే ఆవాహయామే. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ओम शब्दश्च गन्धश्चाकविरो विजन्निकः लम्बोदरश्च विडोपज्ञानातो गुणाधिपः धूमकेतुर्गुणात् वृक्षोपालचन्द्रोपदानः मुखतुष्टुभकर्णो हिरण्यस्कन्दपूर्वजा सकामे सर्वकालेषु विज्ञासनायते हरिद्राकचिता हेमदिव्यसिंहासनं समर्पयामि. पादिवोपाख्याने पूतु नीलल्लण्डे ओम नमो स्ते हस्तयो अर्घ्यं समर्पयामि. मुख्योपचारिकस्नाने अच्युताय नमः अनन्ताय नमः गोविन्दाभ्यो नमः गोविन्दाय ईश्वरेया या सदायाश्च विष्णुने प्रभस्वदस्तास्तानं चन्द्रगुणसः फलं मनोरथपुत्रबोधप्रवर्तनं यस्मात् मेस्याहं शान्ति प्रयच्छ. फलं मनोरथपुत्रबोधप्रवर्तनं यस्मात् मेस्याहं शान्ति प्रयच्छ मे. शुद्धोदकस्नानं समर्पयामि. या फलेव्याया फलायाश्च विष्मने बृहस्पतिस्तास्तानं चन्द्रगुणसः फलं मनोरथपुत्रबोधप्रवर्तनं यस्मात् मेस्याहं शान्तिं प्रयच्छ. స్నానాంతరం శుద్ధాచమనం సమర్పయామి. అలంకరణానికి గంధాంతారయామి. గంధం లేకపోతే పసుపు పెట్టండి. ఓం గంధ ద్వారాంకుర ఆదర్శామి తపుష్టాంతరే స్నేహం ఈశ్వరి సర్వభూతానాం త్వామి ఉపవేస్నేహం గౌరీ గణాధిపతిభ్యో నమః. అక్షతాన్ని సమర్పయామి. ఉపవిధాన్ని మళ్ళీ అక్షతలు తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం బలం పుత్ర ప్రజాపతి రస జంబురస్త ఆయుష్మగ్రం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్వజ గౌరీ గణాధిపతిభ్యో నమః. ఉపవిధానికి అక్షతాన్ని అక్షతలకు వేసి నమస్కారం చేసుకోండి. ఉపవిధానికి అక్షతాన్ని సమర్పయామి. హరిద్ర చూడాన్ని పసుపు కుంకుమ వేయండి. ఓం ఆయన నిజపరాయణ దుర్వారోహంతరుష్మనే రదాష్టముఖరికాని సముద్రస్య గుహాయమే యాగం దుర్యాసరివారి అనాగాయ సరస్వతి ఇంద్రాణి పురాసస్తే హరిద్రాది కుంకుమ విలేపరాన్ని సమయంగా పుష్పేటి పూజామే. పూలు పెట్టండి. గణేశాన్ని నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం సర్వసిద్ధిపులాకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ భద్ర పుష్పాంజలి పూజయామి. ధూమాగ్రాపయామి. మృణగలు తుడించండి. వనస్పతిస్తవే విధే గణాగతే సమాగ్రాపయామి.
प्रत्यक्ष दीपं दर्शयामि तदीपलसिता नारीकेलनैवेद्यं निवेदयामि ताम्बूलानि ఒకసారి ताम्बूलानि అక్షదాన్ని సమర్పయామి నమస్కరోమి ఒకసారి కర్పూరం వెలిగించండి శ్రీరాజ సర్వాన్ సర్వేశ్వరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే హరిద్రాగణాధిపత నీరాజన దీపం దర్శయామి నమస్కరోమి కింద పెట్టండి పూతో నీళ్ళు చుట్టూ ఉత్తరాభూషణే శుద్ధాచమన్యం సమర్పయామి జయలో గణేశ భగవాన్ కీ జయ కర్పూర సహిత సర్వోపచార నిరాజన దీపం దర్శయామి నమస్కరోమి మీరు నమస్కారం చేసుకోండి స్వరూపాయం నమస్కరోమి నమస్కారం చేసుకొని నక్షత్రం ఇక్కడ వేయండి ఉత్తరే శుభకర నమస్తో గణాధి యజమాన్యస్య ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు కలాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః నవాయం స్థాపయామి పూజయామి ఓం ఆప్యాయ సదైవ సమోష్టిం వాస చంద్రకరతాభ్యో నమః చంద్రాశయ సంరాజేంద్ర భుజాంజకారే చంద్రజాన ప్రవక్షామి మన పీఠవక్షామి చంద్రగ్రహం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాం ప్రదదౌ బృహస్పతి ఓం గురువార్ష చంద్రప్రభు భుజాంజకారే గురు ధ్యాన ప్రవక్షామి పుత్ర విలోక్షాంతే గురు గ్రహతాభ్యో నమః సంకల్ప విధానిన శ్రీ రమ సత్యనారాయణ స్వామి దేవతాః పూజన నమస్కారం చేసుకోండి శ్రీ రమ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం నారాయణాయ नारायणाय वासुदेवाय नमो विष्णु प्रचोदयातो विष्णु लोकवरगताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि ओम शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं दृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविदाम्यो वन्दे विष्णुं भगवतं सर्वलोकैकनाथं विष्णु लोकवरगताभ्यो नमः आवाहयामि मल्ली अक्षतल वेट्टि आवाहयामि नवरत्नखचित हेमति नृसिंहासनं समर्पयामि पादयोपाध्याने आ कलशంలో పువ్వు ఉంది కదా పువ్వు లేకపోతే తమలపాకులు ఉన్నా సరే ఆ పువ్వుతో విష్ణువే అనుకుంటే ఆ స్వామి మీద నీళ్లు పోస్తూ ఉండండి విష్ణువే అనుకుంటే నీళ్లు పోస్తూ ఉండండి तस्योरावृणीमहे गातुं विघ्नाय गातुं विघ्नवदे देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजौ शन्नो अस्तुतिपदे शीतलुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहस्रति पुरुषः सहस्राक्षसहस्रवत् स भूमि पुष्पतो ऋत्वा अर्चदशदिशाङ्कलौ पुरुषे वेदकं सर्वौ यद्भूतं यच्छौर्यौ उदाहतस्येषाणः यदन्नेनात्रोवति वेदावानस्वैवाः आदो ध्यायानुष्ठापुरुषः पादोऽस्या विश्वाभूतानि त्रिपादविश्वम्यवि त्रिपादभूतापदे पुरुषः पादोऽस्या वात्मनः ततो विश्वज्ञक्रामतो शासनाशनयवि तस्मात् विराडाजायिता विराजो विभूषः स्वदातो वर्त्यर्चतः पश्चात् तस्मात् ज्ञातिजावया यत्पुरुषं विदतो गतिजां कल्पयन् मुखज्ञवस्योका बाहुगावरोपदा उच्यते ब्राह्मणो समगामासीत् बाहुराजनकृतः पूर्वकृतस्य शुद्रो जानिनः मुगानुग्रस्याग्निश्च प्राणाखायजायता नाभ्यासमन्तरिक्षं श्रीकृष्णोत्तो समवर्तता अद्यां भूमिन्द्रशोधार्धा लोकामकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तं मारिच्यवृन्दवस्तुवारे सर्वाणि रूपाणि विचितधीरः भूमे साध्यासन्तु देवाः आद्यसम्भूतप्रवेरसाच्च विश्वकर्मणसमवर्तानि सस्यदृष्टद्रुवेदि तद्दृश्यस्य विष्महन्तमोः आदित्यवृन्दं सम्प्रसादो प्रजानां पुरोहितः पूर्वयो देवो जातः नमो चाय ब्राह्मणसम्भ्रान्तिदेवता देवाग्रेतृगं यस्तैवं ब्राह्मणो विद्या तस्यैवान् सर्वसे प्रीच्छदलक्ष्मी च वृत्तौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपौ आश्विनौ व्यातौ इष्टं मनिषाणः अवं मनिषाणः सर्वं मनिषाणः टिकाद्वेषौ शन्नो स्तुतिपदे शुद्धश्रुते ॐ शान्ति शान्ति शान्तिः श्रीरमाच्युताभ्यो नमः पार्योपाद्यौ अस्तिनाशः लक्ष्मी क्षीर संतरण्यां श्रीरंगदानेश्वरीं दासीभूतसमस्तमतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रयोगुणमें सरदामन्देकुण्डप्रियं शुद्धलक्ष्मीमूर्तिलक्ष्मी लक्ष्मी सरस्वती श्रीलक्ष्मीवरलक्ष्मीनां सर्वदानारायणमूर्ते श्रीरमार्चनारसोदाभ्यो नमः फलोदका पञ्चामृतस्नानानि स्नापयामि फलोदका पञ्चामृतस्नानानि समर्पयामि तदङ्गा शुद्धोदकस्नानानि स्नापयामि ॐ आपोष्टामि युवास्नानं उद्यदानः महिरणाय चक्षुर्योगः यदा स्नानं प्रवेश अगौरव में कर दो अकड़ बैठे तमलपाक में अकड़ बैठे
మళ్ళీ అక్షతో తీసుకోండి. ఓం అసునైతే పునరస్మాసో చక్షుప్రాణమేనో దేహి భూజోపశ్చేమ సూర్యముచ్చరంతే నవదేవడయాన సృష్టిమృతం వై ప్రాణామృతం వై ప్రాణామృతం వై ఆచరణ శ్రోతాభ్యో నమః. ఉపవిధాకానికి అక్షతాన్ సమర్పయామి. ఓం ఆదిదేవాయ నమః. ఓం అధిస్తుతే అధిదేశుతాయ నమః. ఓం పుండరీకాయ నమః. ఓం పరానందాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరాత్మనాయ నమః. ఓం పరశుదారిణే నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కలిమాలపరిణే నమః. ఓం కస్తూరిదుఃఖాయ నమః. ఓం నరాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం హరయే నమః. ఓం హరాయ నమః. ఓం హరప్రియాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం విశ్వలోకాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం అప్రియాత్మనే నమః. ఓం వరాహాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం వామనాయ నమః. ఓం వేదవృత్తాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం రామాయ నమః. ఓం విరామాయ నమః. ఓం విరజాయ నమః. ఓం రావణారయే నమః. ఓం రమాపదే నమః. ఓం వైకుంఠవాసినే నమః. ఓం వసుమతే నమః. ఓం జలదాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం ధర్మేశాయ నమః. ఓం సర్వజన్మదాయ నమః. ఓం ప్రభాకరాయ నమః. ఓం తేజోదేవాయ నమః. ఓం మనోజదేవాయ నమః. ఓం కళ్యాణదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం రత్నదేవాయ నమః. ఓం శ్రీరామందమాయ నమః. పదప్రదావరణమానే. ఓం అల్మాసుదే నమః. ఓం లగిమాసుదే నమః. విశుద్ధాయ నమః. విశుద్ధాయ నమః. ప్రాకాశుద్ధాయ నమః. భూతిదాయ నమః. విద్యాసిద్ధాయ నమః. శ్రీరమకృష్ణాయ స్వామిభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలి పూజయామి. నమస్కారం నమస్కారం చేసుకోండి. ఆ వెలిగించిన అగరబత్తులు ఉన్నాయి కదా, అవి చూపెట్టండి అక్కడ. వనస్పతి స్వేదివే నారాయణం ఆగ్రహేశ్వరో దేవానాం ధూపోయం ప్రతిజ్ఞాం ధూమాగ్రాపయామి. అక్కడ పెట్టండి పక్కన ధూపైవంతరం శుద్ధాచమం సమర్పయామి. దీపాలను చూసి నమస్కారం చేసుకోండి. దశాంగులం సకలం సునోరం శ్రీమాచరణం స్వామి విగ్రహం దర్శయామి. ధూపదీపాంతరం శుద్ధ ఆచరణ్యం సమర్పయామి. ఏదైనా పండు ఉంటే ఖర్చుల పండు ఉన్నా సరే నైవేద్యం పెట్టండి అక్కడ. అక్కడికి నమస్కారం చేసుకోండి. నారాయణ దేవా దేవా ఏమైతుందో విష్ణు ప్రచోదయాతో శ్రీ సూతునమడేటి వాడు శౌనకాది మహాములందరూ కూడా ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వంలో నాటుడు అనేక లోకాలను కూడా తిరుగుచూ విష్ణు లోకానికి వెళ్ళాడు. ఆ విష్ణు లోకంలో ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై చతుర్భుజములతో ఒక చేతిలో శంఖము, మరొక చేతిలో పద్మము కూడా ఉన్నాడు. చూసి ఆ నారద మహాముని ఆశ్చర్యం ఆనందపరవశుడై ఆ విష్ణుమూర్తికి నమస్కరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ విష్ణుమూర్తి నారద మహాముని చూచి ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ ఈ నారదోత్తమ, నీవెవరు? నీవు ఇక్కడికి ఎందుకు వచ్చింది అనగా ఈ విధంగా చెప్తున్నాడు. స్వామి, నేను అనేక లోకములు అనగా నాగలోకము, తపోలోకము, జనలోకము, ఇంద్రలోకాలు చివరిగా ఆ భూలోకానికి వెళ్ళితేనే ఆ భూలోకానికి వెళ్ళేసరికి ఆ భూలోకంలో నివసిస్తున్న ఈ మనుషులందరూ కూడా అనేక విధమైన కష్టములు అనుభవిస్తున్నారు. అనేక విధములైన బాధలు అనుభవిస్తున్నారు. ధనము లేక కొందరు బాధపడుతున్నారు, ధాన్యము లేక కొందరు బాధపడుతున్నారు. మరికొందరు వివాహమైనా కూడా సంతాన యోగ్యం లేక కూడా బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళ బాధలన్నీ ఏ విధంగా పోతాయి? ఏ వ్రతాలను ఆచరిస్తే పోతాయి? ఏ యజ్ఞాలను ఆచరిస్తే పోతాయని చెప్పి ఆ నారద మహాముని విష్ణుమూర్తిని అడుగుతూ ఉన్నాడు. మనుషులకు ఉన్నటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయో, ఏ వ్రతాన్ని అయితే ఆచరిస్తే మనుషులకు ఉన్నటువంటి సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయో, అది ఏ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమని చెప్పారు. అది విన్న వెంటనే నారద మహాముని మరలా అడుగుతున్నాడు. స్వామి, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమనగానేమి? ఆ యొక్క వ్రతాన్ని ఎలా చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, దాని యొక్క పూర్తి వివరములు మాకు తెలియజేయమని చెప్పారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్తున్నాడు, నారద, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేయవారు ఉదయం లేచి కాలాలు కూడా నెరవేర్చుకుని ఆ భగవంతుడికి నమస్కరించుకుని పూజా మందిరం వద్దకు వెళ్ళి అక్కడ రంగవల్లిక ముగ్గులను కూడా పెట్టి దానిపైన ఒక పీఠం ఉంచి తెల్లటి వస్త్రాలు పరిచి కలశమును ఉంచి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము నెలకి ఒక్కసారైనో, వారానికి ఒక్కసారైనో
లేదా సంవత్సరానికి ఒకసారి నువ్వు చేయవలని చెప్పను. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము కార్తీక మాసంలో గాని మాఘ మాసంలో గాని కష్టాలు వచ్చినప్పుడు గాని దరిద్రంతో బాధపడుచున్నప్పుడు గాని నూతన గృహప్రవేశంలో గాని లేదా శుభకార్యంలో గాని ఈ వ్రతాన్ని చేయవలని చెప్పను. ఈ వ్రతాన్ని చేయనప్పుడు బ్రాహ్మణులను బంధువులను ఇరుగు వారిని పొరుగు వారిని కూడా పిలుచుకుని వచ్చి వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి కూర్చోండి ఈ యొక్క వ్రతాన్ని వినవలని చెప్పను. ఈ విధంగా సూత్రములేటి వాడు శోనకాది మహాములకు ప్రథమోధ్యాయం జరిగిన దేవుడు సత్యనారాయణ స్వామికి జై. అక్కడ అక్షంతలు వేయండి, పసుపు కుంకుమ వేయండి, ఇంకా గులాలు ఉంటాయి కూడా వేయండి. హరిద్ర ఆయన గురువారు హోతపుష్పణే రాష్ట్రపతి కానీ సముద్ర కృపాయమే కొబ్బరికాయ కొట్టండి. నారాయణ స్వామి భగవానికి అక్కడ కింద వెళ్ళి నమస్కారం చేసుకోండి. వర్తమైన కూడా ఇష్టమైన అనుకుంటున్నారు మాట్లాడుకుంటాం. అదగ ప్రారంభ ద్వితీయోధ్యాయారంభ పునరగ్ని శృణద్దో పురుషోత్తమః. పూర్వకాలమునందున కాశీ నగరమైనటువంటి పట్టణందున సకల విద్యలు కూడా చదువుకున్నటువంటి ఒకానొక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు మిగిలినప్పుడు అనగా తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు కూడా లేక అది విన్న వెంటనే ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, స్వామి నేను ఎంత కష్టపడ్డాను, అయినా నా పుట్టడానికి కష్టంగా ఉన్నది. నా కష్టాలు తీరడకు ఏదైనా ఒక ఉపాయం అంటే చెప్పమనుకోను. ఆ సన్యాసంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణే కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు, ఓ ఈ బ్రాహ్మణోత్తమ, నీ కష్టములన్నీ కూడా తొలగిపోటకు నా దగ్గర ఒక ఉపాయం కలదు. అది ఏ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమని చెప్పను. ఆ సన్యాసంలో ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణే కాబట్టి మొదలుగా ఆ బ్రాహ్మణోత్తముడే సత్యనారాయణ స్వామి యొక్క విధానాలన్నీ కూడా చెప్పి మిగిలినటువంటి జనాలందరికీ కూడా ఈ వ్రతం యొక్క మహిమను మహత్యంను కూడా తెలుపదాలని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడికి ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఉపదేశించి అక్కడి నుంచి వెడలిపోయాడు. ఆ రోజు ఆ బ్రాహ్మడు తన ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి లాగో నిద్రాకపోయినా ఎట్లు కాలాన్ని గడిపిన మరునాడు నిద్ర లేచి కాలాది కుచాలు కూడా నిలబెట్టుకుని ఆ భగవంతుడికి నమస్కరించుకుని తన మెడలో ఒక జోలి వేసుకొని ఊళ్ళోకి బయలుదేరాడు. ఆ రోజు ఆ బ్రాహ్మడికి ఆ ఊరి వరదలో కూడా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆ బ్రాహ్మణోత్తముడికి ధనమని కొందరు, ఫలమని కొందరు, పత్రమని కొందరు దానం చేస్తుంది. ఆ వచ్చినటువంటి ధనము ద్రవ్యముతో తన ఇంటి యందు అంగరంగ వైభవన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించను. ఆ వ్రతాన్ని జరిపించిన కొంతకాలానికి ఆ బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన తిన అభివృద్ధితో ధనము దొరియాడు, పుత్రం దొరియాడు. బ్రతికి ఉన్నంత కాలం కూడా సకల సుఖాలను కూడా అనుభవించి అంతమ సత్యపురానికి వెళ్ళను. ఒకనొక కాలంలో అదే బీజ బ్రాహ్మడు దాహం వేస్తుందని చెప్పి తన దాహాన్ని పీల్చుకుందామని చెప్పి ఆ బ్రాహ్మడి ఇంటి వద్దకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో సత్యనారాయణ కొద్దిసేపటి తర్వాత వ్రతం ముగిసినది. ఆ సమయంలో ఆ బ్రాహ్మణోత్తముడే వచ్చి అడుగుతున్నాడు, ఓ ఈ భర్త కూడా నీ వివరవు ఇక్కడికి ఎందుకు వరకు వచ్చింది అనగా ఆ కట్టివాడు ఈ విధంగా ఎట్టున్నాడు, స్వామి నాకు దాహం వేస్తున్నదని చెప్పి నా దాహాన్ని తీర్చుకుంటామని చెప్పి ఇక్కడే వేచి ఉన్నాను. ఇక్కడేదో వ్రతం జరుగుతున్నది కదా, దాని గురించి కూడా తెలుసుకుంటానని చెప్పి ఇక్కడే వేచి ఉన్నానని చెప్పాను. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ స్వామి యొక్క తీర్థము ప్రసాదం కూడా ఇచ్చి ఈ విధంగా ఇచ్చున్నాడు, ఓ ఈ కట్టెలవాడ, ఇది సత్యనారాయణ స్వామి వృత్త ప్రసాదము. నాకు కష్టాలున్నాయని చెప్పి నా కష్టాలన్నీ కూడా తొలగిపోవటము ఎందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాను వెలిగిన. అప్పుడు ఆ కట్టె అనేవాడు ఈ విధంగా అనుకుంటున్నాడు, ఈ సత్యనారాయణ స్వామి వ్రతము కష్టములన్నీ కూడా తొలగిపోటకు, బాధలన్నీ కూడా తొలగిపోటకు, సకల కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటకు ఈ యొక్క వ్రతాన్ని జరిపించుకుంటారని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత వివరణలన్నీ కూడా తెలుసుకుని తన ఇంటికి బయలుదేరడం. ఆ రోజు రాత్రి ఎలాగో నిద్ర రాకపోయినా కాలాన్ని గడిపిన మరునాడు నిద్ర లేచి కాలాది కుచాలను కూడా నెరవేర్చుకుని ఆ భగవంతుడికి నమస్కరిస్తున్నాడు, స్వామి నాకు ఈ కట్టె పుల్లలన్నీ అమ్మితే ఎంత ధనమైతే వస్తుందో అంత ధనాన్ని కూడా పెట్టి నీ యొక్క చేస్తా అని చెప్పి తన నెత్తి మీద ఆ కట్టెలను పెట్టుకొని వీధిలోకి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాడో లేదో
తన నెత్తిన ఉన్న కట్టెలన్నీ ఆ భగవంతుడి మాయ వల్ల సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆ కట్టెలన్నీ కూడా కొన్ని గంధం కట్టెలుగా మారను, కొన్ని వెండి కట్టెలుగా మారను. అది చూచి ఆనందించి ధనవంతుల దగ్గరికి వెళ్ళి అమ్మగా చాలా వచ్చను. దాంతో ఆ కట్టె పుల్ల పొమ్మనేవాడు తన వ్రతానికి అవసరటువంటి సామాగ్రి కూడా తీసుకుని వచ్చి తన ఇంటి అందు బంధువులందరితో మిత్రులతో కూడా కలిసి అంగరంగ వైభవన ఒక వేడుకగా ఆ సత్యనారాయణ స్వామి ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఆ కట్టె పుల్లమ్ముకునేవాడు కూడా దిన అభివృద్ధితో ధనవంతుడయ్యాడు, పుత్రవంతుడయ్యాడు. సకల సుఖాలను కూడా అనుభవించి అంతమును సిద్ధపడానికి వెళ్ళను. ఈ విధంగా సూత్రపడేటి వాడు శోణగాది మహాములకు ద్వితీయోధ్యాయం తెలుగును. ఎవరో సత్యనారాయణ స్వామికి శ్రీస్కందప్రాణి వాగండే ద్వితీయాదివస్వామి సమయే జ్ఞానావిట పరిమళ అక్షదాన సమర్పయామి. పసుపు వేయండి, వేయండి, కొబ్బరికాయ ఉండండి. ఓం या फलया शुष्मने वस्वस्तास्तान होमचंतं मसः फलं मनोरथ पुत्र भवद प्रवर्तन विस्माद సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి బట్ట పీఠము పైనుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. మీ పడలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ఇంటి అడిగాను. అప్పుడు ఆ లీలావతి యొక్క భర్త కళావతి యొక్క భర్త ఒకరికొకరు చూసుకొని మా పడవలో ఏమిటే నీతిలోకయ్యా మా ధనాన్ని దొంగిలించుటకు ఆలోచిస్తున్నావా? మా పడవలో వాకులు వలము తప్ప మరీ విలేవని చెప్పను. అందులోగా సన్యాస రూపంలో ఉన్న సత్యదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ వర్తకులారా, మీ పడవలో ధనం సంచుల బదులు రూపాయల సంచుల బదులు అన్ని ఆకులు వలపడు చూసి మూర్ఛాగతులే తెలివి తప్పారు. అందులోగా సన్యాసంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణే కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ వర్తకులారా, మీరు ఎన్నోసార్లు సత్యనారాయణ స్వామి గతం చేస్తానని చెప్పి చేయలేదు కాబట్టి సర్వ కష్టాలు కలువాక చెప్పి సర్వ కష్టాలు ఎందుకే కలిగాయని కూడా చెప్పను. అది విన్న వెంటనే ఆ భర్తలిద్దరూ కూడా ఆ సన్యాసి నమస్కరించుకొని వాళ్ళ ధనము ద్రవ్యమంతా కూడా తిరిగి తీసుకుని మళ్ళా ప్రయాణం సాగించును. వెళుతూ వెళుతూ మా మధ్యంలో ఒక భట్టుని పిలిచి నీవు త్వరగా వెళ్ళి ఆ లీలావతికి కళావతికి నేను వస్తున్నామనే వాడుతూ తెలియజేయమని చెప్పను. అది విన్న వెంటనే ఆ భట్టుడు వెళ్ళి ఆ లీలావతికి కళావతి కూడా చెప్పను. కళావతి తన ఇంటి అందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నది, పూజ పూర్తిగా చేసుకున్నది. కానీ
తీర్థము ప్రసాదము తీసుకుని మర్చిపోయి తన భర్తను చూద్దామనేటువంటి తొందరలో నది తీరానికి వెళ్ళడం తాను చూస్తున్నాగానే తన భర్త పడవ నీటిలో మునిగిపోయారు. అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో కళావతి కూడా తన భర్తతో పాటు అదే నదిలో దూకడానికి సిద్ధపడ్డది. ఆ సమయంలో సకల దేవతలు కూడా ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తున్నారు, అమ్మాయి కళావతి, నీవు పూజ పూర్తిగా చేస్తుంది కానీ నీ భర్తను చూద్దామనేటువంటి తొందరలో ఆ సత్యనారాయణ స్వామి యొక్క తీర్థము ప్రసాదము తీసుకోలేదు కాబట్టి తన భర్త పడవ కూడా నది తీరానికి వచ్చను. అది చూసి అందరూ కూడా ఆనందించారు. అటువంటి సంగతి విన్నప్పటి నుండి 10 సంవత్సరం కూడా విడవకుండా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేయవారై దినదిన అభివృద్ధులు ధనవంతులయ్యారు, పుత్రవంతులయ్యారు. బ్రతికి ఉన్నంత కాలం కూడా సకల సుఖాలను కూడా అనుభవించి అంతమున సత్యపురానికి వెళ్ళను. ఈ విధంగా సూత్రం లేని వారు శోభకాలకు సత్యనారాయణ స్వామికి శ్రీస్కాంతప్రాణ నిర్వాహకుండే చతుర్థాత్మ సమయ నానావిధ పరిమళ అక్షరాన్ని సమర్పయామి. పంచమోధ్యాయారంభః పునరగ్నిం శృణదత్రాజో మహారాజः పూర్వకాలకందర తుంగజడనే మహారాజు ప్రజలను తండ్రి చూచూ రాజు నిలుచున్నాడు. ఆ రాజు ఒక రోజున కీకానుడికి బయలుదేరి అనేకమైన క్రూర మృగాలు వేటాడి చంపి తిరిగి వచ్చినప్పుడు మార్గ మధ్యంలో సాయంకాలం సమయమందిర ఒక మారేడు చెట్టు కింద గొల్లె పిల్లలందరూ పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా ఆ రాజు చూచి కూడా చూడంటే ఒక చెట్టు కింద పోయి ఉంచున్నాడు. ఆ గొల్లె పిల్లలందరూ రాజుగారిని చూసి ముందుగా మన రాజుగారికి తీర్థము ప్రసాదము ఉచితమని చెప్పి ఆ రాజుగారి వద్దకు వెళ్ళను. ఆ సమయంలో ఆ రాజు ఈ విధంగా అనుకుంటున్నాడు, ఈ గొల్లె పిల్ల నాకు ప్రసాదం ఇచ్చేది, నేను రాజులకి రాజు చక్రవర్తిని, నేనే ముందు తెలుసుకుంటే వస్త్రాల కొద్ది ప్రసాదము అన్నాల కొద్ది తీర్థము కూడా తయారు చేయగలను. అయినా ఈ గొల్లె పిల్లలందరూ గొర్రె పదతో గొర్రెలు చేస్తారని నీచంగా భావించి ఆ సత్యనారాయణ స్వామి యొక్క తీర్థ ప్రసాదం తీసుకోకుండా తన నిజాన్నటువంటి ఇంటికని బయలుదేరాడు. తాను దారిలో వెళ్తుండగా ఒక భటుడుగా వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు, రాజా, నీ 3 కుమారులు చనిపోయారు, నీ ధనం పోయినది, నీ రాజ్యాన్ని పరరాజు అలా విలపిస్తుండగా కొన్ని రోజులకు తెలివి తెచ్చుకొని ఈ విధంగా అనుకుంటున్నాడు. పలానా రోజున ఆ కీకాని అడవిలో సత్యనారాయణ స్వామి జరుగుతుండగా నీచంగా భావించి ఆ స్వామి యొక్క తీర్థము ప్రసాదము తీసుకోలేదు కాబట్టి నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి మరలా తన సైనికులందరినీ కూడా వెంబడి పెట్టుకుని రాజ్యాధ్యక్షులందరినీ కూడా వెంబడి పెట్టుకుని మరలా అదే కీకాని అడవికి బయలుదేరి అక్కడ నివసిస్తున్నటువంటి గొల్లె పిల్లలందరితో కూడా కలిసి మరలా అంగరంగ వైపున తనకున్నటువంటి శక్తి సామర్థ్యంతో ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించను. ఆ వ్రతాన్ని జరిపించిన కొంతకాలానికి మరలా ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ తుంగధ్వజుడనే రాజు దిన అభివృద్ధితో ధనవంతుడయ్యాడు, పుత్రవంతుడయ్యాడు. బ్రతికి ఉన్నంత కాలం కూడా సకల సుఖాలను కూడా అనుభవించి అంతము సత్యపురానికి వెళ్ళను. ఈ విధంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే వింటారో వారికి సర్వ కష్టాలు కూడా తొలిపోతాయని చిన్న పుష్ప Posłali Tulia, ja Faleja, Szczęsznie, Wywosłów, Stano, Uczęta, Upisa, Ramanowa, Prawoda, Prawda, Smaru, Mesja, Madesza, Tym, Prezent, Czerwony, więc Rwabna, Czerwona, Czerwona, స్వామిని కొలిచి హారతులీనమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీనమ్మ నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట తనను వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏదైనా ఏ శుభమైనా కొలిచి
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా హరిగానాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరే సుందరమూర్తికి మంగళ మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ జగదేక మాతను కొలిచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే జయ జయలు పాడరే మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే కొందనాల లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే పగడాల గౌరీదేవికి పసుపులు వర్తరే పసుపులు వర్తరే మందేల మాలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే జయ జయలు పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు మనసైన మహాలక్ష్మమ్మకు మల్లేల మాలలు చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదళ మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదళ మాలలు మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే జయ జయలు పాడరే ఓంకారాల లలితాదేవికి ఒడి బియ్యం పోయరే ఓంకారాల లలితాదేవికి ఒడి బియ్యం పోయరే నలునోము నారాయణునికి నైవేద్యం పెట్టరే నైవేద్యం పెట్టరే మనురాల అన్నపూర్ణమ్మకు ఆరాతులివ్వరే మగలారాతులివ్వరే మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే జయ జయలు పాడరే పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే
బట్టలు కొత్తవి కట్టబెట్టి సందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా
కల కలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలగంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకన్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టులతో పనిలే మన ఇంటినే చేసేద్దాం
It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంత మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కిక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా